హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో అయితే ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే ఇంట్లో మనం చేసే పనులతోనే డబ్బులు అనేటివి సంపాదించవచ్చండి. ఏమేం పనులు చేసుకుంటే మనకు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది ఆడవాళ్ళము చదువుకొని ఉండి కూడా బయటికి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాము అలా అనుకుంటూ ఉంటాం కదా. అంటే కొంతమందికి చదువు లేకపోయినా కానీ డబ్బులు అనేటివి రావట్లేదు, ఏదైనా పని చేసుకోవటానికి కూడా ఇంట్లో టైం సరిపోతుంది ఇంట్లో పనులతోనే అనేసి అనుకునే ఆడవాళ్ళకు చక్కగా మంచి మనీ సేవింగ్ ఐడియా అండి ఇది. చక్కగా ఈ పద్ధతులు కనుక మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, డబ్బులు అనేటివి మనం కూడా కొంచెం సంపాదించవచ్చు. అది కూడా ఇంట్లో ఉంటూనే, అండ్ ఇంట్లో మనం రోజువారీ పనులు చేసుకుంటూనే డబ్బులు అనేటివి ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటూ ఉంటుంది కదండి. కంపల్సరీగా ఆ టాలెంట్ అనేది మనలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి ఆ పని చేసుకుంటే మనకు డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందికి ముగ్గులు వేయటం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏమో ఇట్లా వంటలు చేయటం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదా, ఒక్కొక్క పని అనేది బాగా వస్తూ ఉంటుంది కదా. ఇలా వంటలు చేయటం వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉంటూనే చక్కగా మనం ఇలా వంటలు చేసుకుంటూ వాటిని స్విగ్గీలో, జొమాటోలో వాటిల్లో మనం సేల్కి పెట్టొచ్చండి కర్రీస్ అనేటివి. క్లౌడ్ కిచెన్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను ఫుల్ వీడియో అయితే క్లౌడ్ కిచెన్ గురించి చేస్తాను త్వరలోనే మన ఛానల్లో. చక్కగా ఇట్లా వంటలు బాగా వచ్చు అనుకోండి, మీకు చక్కగా ఇట్లా క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ముగ్గులు, డ్రాయింగ్స్, ఇంకా పెయింటింగ్స్ అట్లాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉండి బాగా వచ్చు అనుకోండి, వాటి నుంచి కూడా మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆలోచించాలే కానీ చాలా మార్గాలు అయితే ఉన్నాయి ఇంట్లో ఉంటూనే మనం డబ్బులు ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ అయితే మట్టికి. అంటే మనకు వచ్చిన డ్రాయింగ్ని ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి అడ్డుతెరలు, ఇంకా కొబ్బరి బొండాలు అలాంటివి అయితే మనం ఇంట్లో ఉంటూనే చక్కగా తయారు చేసి అమ్ముకోవచ్చండి. చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇట్లా ముగ్గులు వీడియోస్ కానీ అలాంటివి షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే మనీ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకు చేస్తున్నారు ఇలా అనుకుంటూ ఉండొచ్చు. యూట్యూబ్ ద్వారా కొంచెం మనీ అనేది మనకు వస్తూ ఉంటుందండి. అంటే మన ఛానల్ కంపల్సరీగా మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అయితేనే మనకి డాలర్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళకైతే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, తర్వాత 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇట్లా కనుక వస్తే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఒక $10 వచ్చిన తర్వాత మనకి ఇంకా మన ఐడి ప్రూఫ్ అవన్నీ ఇవ్వాలండి. అవన్నీ ఇచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. తర్వాత $100 కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనకు $100 ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనకు మనీ అనేది వేస్తూ ఉంటారు. కొంతమందికి ప్రతి నెల రావచ్చు, కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి రావచ్చు, కొంతమందికి 6 మంత్స్కి ఒకసారి రావచ్చు అట్లా. కానీ ఇంట్లో ఉంటూనే చేసుకుంటాం కాబట్టి కొంచెం బెస్టే. అంటే ఇంట్లో మనం చేసే పనులనే ఇట్లా క్యాప్చర్ చేసుకొని వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకోవాలి. అది కూడా పనే ఉంటుంది, కాకపోతే ఇంట్లో ఉండి చేసుకునే పనే కదా. అంటే ఇప్పుడు నాకులాగా కొంతమందికి ఒకదాని మీదే ఫోకస్ అనేది ఉండదు. నాకు కూడా ఏ పని కూడా అంత బాగా ఏం రాదండి, పర్ఫెక్ట్గా ఏం రాదు. ఇప్పుడు ముగ్గులు వేయడం పర్ఫెక్ట్గా రాదు, ఇలా వంటలు చేయడం కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. అన్నీ కూడాను చిన్నగా నేర్చుకుంటూ చేస్తున్నవే ఇవన్నీ కూడా నేను. అట్లా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే అన్ని పనులు కొంచెం అట్లా వచ్చిన వాళ్ళు చక్కగా ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మనకు వచ్చిన పనిని అట్లా వీడియోస్ రూపంలో తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎప్పటికైనా కానీ సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే స్టార్ట్ చేయగానే ఎవరికైతే ఏం రాదండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది. నా ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ అయ్యింది, కానీ మనీ అయితే ఏం రాలేదు. డాలర్స్ అయితే అంటే టార్గెట్ డాలర్స్ అయితే రీచ్ అయినాయి. మన ఛానల్లో అయితే మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ ఎక్కువ ఉంటాయండి. అంటే మనకి వచ్చే శాలరీని మనం ఏ పద్ధతిలో ఖర్చులు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఎక్కువగా ఉంటాయి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. మీకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. అంటే చాలామందికి డబ్బులు సేవ్ చేసుకోవటం తెలుసు, కానీ ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవడం ఎలా అనే మార్గాలు అనేటివి తెలియకపోవచ్చు కొంతమందికి. అలాంటి వాళ్ళకైతే మన ఛానల్లో మంచి స్కీమ్స్ గురించి, అండ్ అలానే మనీ సేవింగ్ ఐడియాస్ గురించి, అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి, అట్లా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి, వాటి గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయండి. ఎవరైనా ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా మంచి వీడియోస్ ఉంటాయండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు ఇంట్లో ఉంటూనే మనం చక్కగా డబ్బులు అనేటివి ఎర్న్ చేసుకునే మార్గాలు వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి వీడియోస్. ఇంకా ఇందాకడ చెప్పాను కదా, అంటే ఈ యూట్యూబ్లో సక్సెస్ అనేది వెంటనే ఏం రాదు. ఎవరో
ఒకరికి ఇద్దరికి లక్ బాగుంటే వెంటనే 1 మంత్లోనే మానిటైజేషన్ అయిపోతుంది. 1 మంత్లోనే డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అట్లా ప్రతి నెల డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో కొంచెం కష్టంగానే ఉంటుంది యూట్యూబ్. ఏదైనా కానీ మనం మాట్లాడే విధానము అండ్ కొంచెం షై ఫీల్ అవ్వకుండా ఉండాలండి. అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితేనే వ్యూస్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. ఫేస్ చూపించే వీడియోస్ చేస్తేనే కొంచెం వ్యూస్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదా కొంచెం ఫేస్ చూపిస్తూ మాట్లాడతాం అలా అందుకని చెప్పేసి కొంతమందికి తక్కువ వ్యూస్ అండ్ కొంతమందికి వ్యూస్ బాగా వస్తూ ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ కొన్ని ఛానల్స్ వంటల ఛానల్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళకు కూడా వ్యూస్ బాగానే వస్తూ ఉంటాయి. కొంతమంది ఫేస్ చూపించకుండా చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే మన మాట తీరు అండ్ లక్ కూడా ఉండాలండి. కంపల్సరీగా లక్ అనేది ఉంటూ ఉండాలి యూట్యూబ్కి అయితే మటుకి. అదే ఈ క్లౌడ్ కిచెన్ ఇంకా బయట అంటే శారీస్ అమ్మటం కానీ అలాంటి బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికి లక్తో పని ఏమి ఉండదు. మనకి పని బాగా వస్తే చాలు. యూట్యూబ్కి అయితే మటుకి కంపల్సరీగా లక్ అనేది ఉంటూ ఉండాలండి. నాకైతే అంత బాగా లక్ అయితే ఏం లేదు. నేను 2 ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపు నాకు మానిటైజేషన్ అయ్యింది. ఇంకా టార్గెట్ డాలర్స్ అయితే రీచ్ అయినాయి. కానీ ఇంకా శాలరీ అయితే ఏం రాలేదండి యూట్యూబ్ నుంచి. త్వరలోనే రావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అట్లా మనం ఆడవాళ్ళం ఇంట్లో ఉంటూనే మనకు వచ్చే పనుల్ని బాగా అంటే కొంతమందికి బాగా మాట్లాడటం వచ్చు, కొంతమందికి బాగా బిజినెస్ ఐడియాస్ బాగా ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఇట్లా వంటలు చేయటం బాగా వస్తూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దాని మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కదా. కొంతమందికి టైలరింగ్ కూడాను చక్కగా ఆన్లైన్లోనే ఇప్పుడు యూట్యూబ్లోనే వీడియోస్ అనేటివి ఉంటూ ఉంటున్నాయి. టైలరింగ్ వీడియోస్ చక్కగా ఆ వీడియోస్ చూసి ఇంట్లో ఉండే చక్కగా ఇలా టైలరింగ్ అనేది కూడా నేర్చుకొని దాని నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చక్కగా ఇట్లా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటూనే ఇంట్లో మనం చేసే పనుల్లో కొంచెం టైం అనేది కేటాయించుకొని అంటే కొంచెం త్వరగా పనులు అనేటివి కంప్లీట్ చేసేసుకొని కొంచెం టైం తీసుకొని ఆ టైంలో మనం ఇట్లా ఏదన్నా డబ్బులు ఎర్న్ చేసుకునే వాటిల్లో ఆలోచిస్తూ అంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకొని చక్కగా ఒక 1 అవర్కి అలా 2 బ్లౌజెస్ కానీ ఒక 2 డ్రెస్సెస్ కానీ అలా కుట్టామనుకోండి, చక్కగా రోజుకి మనకి కనీసం ఒక 200 కానీ 500 అలా అయితే సంపాదించవచ్చు. అలా కాకుండా ఈ క్లౌడ్ కిచెన్ అనుకోండి, క్లౌడ్ కిచెన్లో అయితే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఫుడ్ లైసెన్స్ అవన్నీ తీసుకోవాలండి. అవన్నీ తీసుకున్న తర్వాత మన వంటలు కూడాను కొంచెం బాగుండాలి అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అందించాలి. అట్లా కనుక ఇస్తే చక్కగా ఆర్డర్స్ కూడాను బాగా వస్తూ ఉంటాయి క్లౌడ్ కిచెన్కి. అట్లా బిజినెస్ ఐడియాస్ అనేటివి మన ఛానల్లో చాలానే చెప్తూ ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇంకా శారీస్ బిజినెస్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెసెస్ ఇట్లా ఈ బిజినెస్ కూడాను కొంచెం బాగానే ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఏదైనా కానీ ముందు తక్కువ రేట్లకి అండ్ మనకి లాభం ఎక్కువ చూసుకోకుండా సేల్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ సక్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ మంది అయితే మన దగ్గర కొనుక్కోవటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో అయితే మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటూనే తనైతే CA అయితే చదివిందండి. కానీ తను చదివిన జాబ్కి తగ్గ అంటే తను చదివిన చదువుకి తగ్గ జాబ్ అయితే చేయట్లేదు, కానీ డబ్బులు అనేటివి సంపాదిస్తూ ఉంటుంది. అది కూడా ఇంట్లో ఉంటూనే తనకి తెలిసిన పని అండ్ తను ఒకప్పుడు డబ్బులు కట్టి నేర్చుకున్న పనే ఇప్పుడు తను క్లయింట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటూ తనకు తెలిసిన వర్క్ అనేది నలుగురికి చెప్తూ మనీ అనేది ఎర్న్ చేస్తుందండి. అది ఇంట్లో ఉంటూనే చక్కగా ఒక 40K 30K దాకా అయితే ఎర్న్ చేస్తుంది. అంటే 30,000 నుంచి 40,000 రూపాయల దాకా అయితే ఎర్న్ చేస్తుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. మా ఫ్రెండ్ ఏం జాబ్ చేస్తుంది అనేది ఇంట్లో ఉంటుంది. అందరూ కూడాను లేడీసే తన దగ్గర క్లయింట్స్. అంటే తను చెప్పేది హెల్దీ లైఫ్ స్టైల్ గురించి అండ్ వెయిట్ లాస్ టిప్స్ అండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇట్లా ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే జాబ్ చేయలేకపోతున్నాము, మాకు చదువు తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. చదువుతో పని లేని ఇన్కమ్ సోర్స్ అనేటివి చాలా ఉన్నాయండి, మనం ఆలోచించాలే. కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.